Okay, great. Welcome to you all. Very good evening to the all ladies and gentlemen in this meeting. Again, మన తెలుగులో నెట్ కామర్స్ సెమినార్ మళ్ళీ మనం ఇంకొక సెషన్ కండక్ట్ చేసుకుంటాం ఇవాళ. వెల్కమ్ టు యూ ఆల్ అగైన్. గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ హూ ఎవర్ ఈస్ అటెండింగ్. కొంచెం మనం ఈరోజు నెట్ కామర్స్ సెమినార్ వాయిస్ క్లారిటీ ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా కొంచెం ఒకసారి నాకు థమ్స్ అప్ ఇస్తే నేను మళ్ళీ ఐ కరెక్ట్ మై సెల్ఫ్. వెల్కమ్ టు యూ ఆల్ అగైన్. ఎందుకంటే కొంచెం ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ నడుస్తున్నది. ఐఎమ్ సారీ. సో చాలా చేంజెస్ జరిగాయండి మన నెట్ కామర్స్ సెమినార్ ప్రెజెంటేషన్లో. నాట్ ప్రొడక్ట్ వైజ్ ఆర్ బిజినెస్ వైజ్. ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో వీసా, ఫిబ్రవరి వీసా తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే మన కంపెనీ ప్రొఫైల్ కావచ్చు, ప్రొడక్ట్ ప్రొఫైల్ కావచ్చు, వర్బల్గా మనం షేర్ చేసుకునే వాళ్ళం. ప్రతి ఒక్కరికి వర్బల్గా చెప్పుకునే వాళ్ళం. బట్ నవ్వు ఏమైందంటే ఇప్పుడు అంతా కూడా వీడియోస్ రూపంలో మనకు షేర్ చేయబడుతుంది, మన భాషల్లో వచ్చేసింది. సో ఇవాళ మన నెట్ కామర్స్ సెమినార్లో మొదటిగా మనం చూసేది ఏంటి అంటే మన కంపెనీ ప్రొఫైల్ ఏదైతే ఉందో, ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఎవరు మొదలు పెట్టారు, మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి దాకా మనం ఇప్పుడు వెళ్ళాం, ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం చూడడానికి ఒక వీడియో రూపంలో ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మీరు గమనించండి. ఆడియో కనుక మీకు కరెక్ట్గా రాకపోతే నేను మళ్ళీ వర్బల్గా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒక్కసారి మనం వీడియో ప్లే చేద్దాం. International, transforming lives globally. Welcome to the world of health, wealth, and beauty. This is where dreams are born. This is where lives are transformed. This is the world of Voltant International. Every great achievement begins with a single vision, and behind that vision stands an extraordinary leader, Datuk Ismail Che Ani, founder and president of Voltant International, a visionary with 20 years of experience in business and networking. Successful lifestyle from humble standing from manufacturing facilities and more than 300,000 active agents. From Malaysia to India, and from Asia to the world. Malaysia, Thailand, Indonesia, Cambodia, Laos, India, Brunei, Singapore, Vietnam, and the Philippines. Various national leadership and e-commerce innovation. Voltant International is the leading black ginger products brand in Malaysia, driving a health revolution that empowers a stronger and healthier lifestyle. Powered by super extraction technology with active compounds up to 2.26%, surpassing global industry standards, all formulated for total body wellness. Manufactured in Voltant's own facilities with halal and HACCP certification, ensuring world-class quality standards. And financial freedom with both network. Such as FS, ESS, Next, Now, Leadership Training, TTP, and Net Commerce seminars. Voltant does not just build agents, we build future leaders with the Net Commerce platform. సో 2018లో మలేషియాలో స్టార్ట్ అయిన ఒక కంపెనీ, చిన్నగా స్టార్ట్ చేసి
2026 వచ్చేసరికి 2026లో వచ్చేసరికి మనం చూస్తే ఏషియాలో ఉన్న ఆల్ 10 కంట్రీస్ 10 దేశాల్లో మన ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. దత్తు ఇస్మాయిల్ చీ గారు మన ఫౌండర్ గారు అండ్ మేడం నూర్ జహీరా కో ఫౌండర్ గారు ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిన కంపెనీ 2018లో మలేషియాలో బ్లాక్ జింజర్ బేస్డ్ ప్రొడక్ట్ మీద స్థాపించబడిన సంస్థ. ఈరోజు వరల్డ్ వైడ్గా చూసుకుంటే మనం సేల్ చేసినంత బ్లాక్ జింజర్ ప్రొడక్ట్స్ ఎవరూ సేల్ చేయలేదు. అది మనకు ఒక రికార్డు, గర్వంగా చెప్పుకోగలం మనం. ఇందాక మనం వీడియోలో చూసినట్టు ఏషియాలో ఉన్న 10 దేశాల్లో ఇండియా, కాంబోడియా, లావోస్, సింగపూర్, థాయిలాండ్, మలేషియా ఇస్ అవర్ హెచ్క్యూ, 30 ఇంటర్నేషనల్ ఆఫీసెస్ ప్లస్ 3 లక్షలకు పైగా ఏజెంట్స్ వరల్డ్ వైడ్గా మన నెట్వర్క్లో ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. అంతేకాకుండా మనకి ఇప్పుడు ఇండియాకి సంబంధించి చూసినట్టయితే ఇండియాలో చెన్నైలో మనకు హెడ్ క్వార్టర్ ఉంది. వోల్టెన్ మెగాట్రెండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద మనం వర్క్ చేస్తున్నాం. కృష్ణ ఆర్కేడ్, పోస్టల్ కాలనీ, రంగా స్ట్రీట్, టీ నగర్, చెన్నై మన హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. అంతేకాకుండా హైదరాబాద్లో మనకు ఒక బ్రాంచ్ కూడా ఉంది హైటెక్ సిటీలో. దీన్ని మనం ఏప్రిల్లో జూబ్లీ హిల్స్కి మార్చిపోతున్నాం. ఇది కూడా మనకు తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. సో ఇండియాకి సంబంధించి లీగాలిటీ గురించి మాట్లాడితే చాలా మంది అడుగుతారు, లీగల్గా మనం ఇండియాలో బిజినెస్ చేస్తున్నామా? ఎస్ సార్, ఇండియాలో బిజినెస్ చేయడానికి మనకి ఏం లీగల్ అప్రూవల్స్ కావాలో అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మనం చూడవలసింది మోకా అంటాం, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. ప్లస్ మలేషియా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మనకు అవైలబిలిటీలో ఉంది. కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకి సర్టిఫికేట్ అందుబాటులో ఉంది. మనీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉంటుంది కాబట్టి ఉద్యమ్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ మనకు అందుబాటులో ఉంది. ట్యాక్సెస్ ఏవైతే మనం ఇండియన్ గవర్నమెంట్కి కడతామో దానికి సంబంధించి జిఎస్టీ అండ్ పాన్ కార్డ్ అండ్ ప్రొడక్ట్ క్వాలిటీకి సంబంధించి ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ నుంచి 9001 2015, 22,000 2218 ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. కేవలం ఇక్కడే మాత్రమే కాదు, మీకు వెబ్సైట్లో కూడా ఈ సర్టిఫికేట్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. మీ కస్టమర్స్కి కావచ్చు, లేకపోతే మీ ఏజెంట్స్కి కావచ్చు, ఎవరైనా లీగాలిటీ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్టయితే డెఫినెట్గా వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తే ఈ సర్టిఫికేట్స్ అన్ని మీకు అందుబాటులో ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బిల్డింగ్ ఏ హెల్తీ లైఫ్ స్టైల్ త్రూ వోల్టెన్ ఇంటర్నేషనల్ ఫ్రమ్ మలేషియా టు ఏషియా. ముఖ్యంగా మనకు జీవితంలో కావాల్సింది ఆరోగ్యం ప్లస్ ఆదాయం. వోల్టెన్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ రెండు కూడా మనకి అందుబాటులో ఉన్నాయని చెప్పడానికి మనకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే బ్లాక్ జింజర్ వి సిరీస్ ప్రొడక్ట్స్ ద్వారా హెల్త్ వాడుతూ హెల్త్ తీసుకోవచ్చు. వాడిన ప్రొడక్ట్ గురించి ఒక 10 మందికి షేర్ చేస్తూ మనం వెల్త్ కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా అనేది మనం ముందు చూడబోతున్నాం. భారతదేశంలో సంబంధించి మనకు 3 ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. VR4, VCT అండ్ వి ప్రోటీన్. VR4, VCT, వి ప్రోటీన్ ప్రొడక్ట్స్ ఏంటి, ఎలా మనకు పనిచేస్తాయి, ఈ ప్రొడక్ట్స్ వల్ల మనకు ఉండే ఉపయోగాలు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మనం కూలంకుషంగా ఇందులో మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎన్సిఎస్లో నెట్ కామర్స్ సెమినార్లో మాట్లాడదాం, రైట్? సో మనం బ్లాక్ జింజర్ ప్రొడక్ట్స్ యొక్క మార్కెట్ లీడర్, ఇది మనం గర్వంగా చెప్పుకోగలిగినటువంటి విషయం. ఎందుకంటే అటు యుఎస్ఏ నుంచి ఇండియా దాకా, మలేషియా నుంచి ఫిలిప్పీన్స్ దాకా మనం సేల్ చేసినంత బ్లాక్ జింజర్ ప్రొడక్ట్స్, కెంఫెరియా పర్విఫ్లోరా సైంటిఫిక్ నేమ్, లేదా మనం థాయ్ జిన్సెంగ్ అని కూడా విని ఉంటాం. మనం సేల్ చేసినంత ప్రొడక్ట్స్ ఎవరు కూడా వరల్డ్లో సేల్ చేయలేదు ఇంతవరకు, లేదా మనం ప్రమోట్ చేసినంత బ్లాక్ జింజర్ ప్రొడక్ట్స్ ఎవరు కూడా వరల్డ్లో సేల్ చేయలేదు. ఇది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం బ్లాక్ జింజర్ ఏంటి, మనకి ఎలాగ ఉపయోగపడుతుంది, ఎందుకు బ్లాక్ జింజర్ మనం వాడతాం, ఒక వీడియో ద్వారా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. The deep purple rhizome from the ginger family. For more than 1,000 years, it has been used as a traditional herb to support natural energy and health. Black ginger is unique because it contains high levels of polymethoxyflavones as powerful bioactive compounds. Today, black ginger is combining the ancient wisdom and modern science, gaining global
scientific articles highlighting its powerful bioactive benefits and potential to support human vitality. Many studies worldwide have examined black ginger. PubMed, a trusted global medical research database, has recorded 664 scientific publications from 1976 to 2024, showing strong and ongoing academic and clinical interest in this herb. Research highlights several potential benefits: boost stamina and physical performance, improving oxygen use and muscle recovery, enhances metabolism and weight management by promoting fat burning and thermogenesis, enhances vitality and overall wellness, helping maintain energy balance and resilience. Today, black ginger is more than a wellness herb. It's a rising global market asset. The black ginger extract market was valued at $150 million in 2024 and is projected to reach $300 million by 2033. With increasing demand across food, beverage, cosmetics, and nutraceutical sectors, it is rapidly becoming a cornerstone in the global shift toward natural health solutions. Voltan International is a leading pioneer in black ginger product, with VR4 made from 100% pure black ginger extract as the key ingredient, has diversified into various black ginger V series, showing Voltan's leadership in black ginger-based wellness worldwide. సో ఈ రకంగా మనం బ్లాక్ జింజర్ రెఫరెన్సెస్ కనుక తీసుకున్నట్టయితే, బ్లాక్ జింజర్ ప్రతి ఒక్క భాగంలో మనకి హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే ఎవ్రీవేర్ ఇట్ వర్క్స్. దాదాపుగా 20 రకాల హెల్త్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వర్క్ చేసినటువంటి బ్లాక్ జింజర్ ప్రొడక్ట్స్, బ్లాక్ జింజర్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వోల్టన్ ఇంటర్నేషనల్ సంస్థ మనకు అందిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెఫరెన్స్లు అనేది ఇవ్వబడుతుంది. రెఫరెన్సెస్ అంటే ఏంటి అంటే, ఇక్కడ బ్లాక్ జింజర్ పైన రీసెర్చ్ చేసి బ్లాక్ జింజర్ ఏ విధంగా మనకు వర్క్ అవుతుంది, ఎన్ని రకాలుగా మనకు హెల్ప్ అవుతుంది, ఏ రకంగా మనకు అన్ని రకాల హెల్త్ కంప్లైంట్స్ నుంచి రిలీఫ్ని అందిస్తుందని చెప్పేసి సింబయాసిస్ కావచ్చు, హెలియాన్ కావచ్చు, రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ కావచ్చు, లేదా జేఎంఏ ఆఫ్ థైలాండ్ కావచ్చు, జర్నల్స్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ అంటారు. అంటే ఇట్స్ లైక్ న్యూట్రిషనల్ లేదా ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనే సబ్స్టెన్సెస్ పైన రీసెర్చ్ చేసి సంస్థలు దాదాపుగా 600కు పైగా రీసెర్చ్ పేపర్స్ అనేవి పబ్లిష్ చేసినాయి. పబ్మెడ్ కావచ్చు, స్కోపస్ కావచ్చు, ఇలాగ చాలా వివిధ రకాలమైన సంస్థలు బ్లాక్ జింజర్ పైన రీసెర్చ్ చేసి మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి సార్. మీరు గూగుల్ని అడిగితే అన్నీ చెప్తుంది, రైట్? సో ఈ ప్రోడక్ట్ మనకి ఎలాగ వర్క్ అవుతుంది, ఏ విధంగా మనకి ఇది హెల్ప్ అవుతుంది, ఏ విధంగా మనం దీన్ని వాడవచ్చు, ఏ విధంగా దీన్ని మనం బిజినెస్గా తీసుకోవచ్చు అని కూడా మనం చూడబోతున్నాం. సండే స్టార్ మ్యాగజైన్ మలేషియాలో పబ్లిష్ అయిన 13 జూలై 2025లో లాస్ట్ ఇయర్. ఇక్కడ యాంటీ క్యాన్సర్ యాక్టివిటీ, బ్లాక్ జింజర్ టు కాంబాట్ క్యాన్సర్. క్యాన్సర్ అనేటువంటి వ్యాధి నుంచి కూడా బ్లాక్ జింజర్ మనల్ని కాపాడుతుంది అని చెప్పబడేటువంటి సండే స్టార్ మ్యాగజైన్లో ఒక పబ్లిషింగ్ అనేది వచ్చింది. దీన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలాలి, ఇవన్నీ కూడా మనకు చెప్పడానికి మనతో పాటు ఇవాళ అందుబాటులో ఉన్నారు. తన టైం వెచ్చించి బిజీ షెడ్యూల్లో, రోజంతా కూడా ఆయన బిజీగా ఉంటారు తెలుసు నాకు, బట్ స్టిల్ అడగంగానే ఒప్పుకొని లేదు సార్ నేను చేస్తానని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన సౌహృదయులు అందరికీ అచ్చిమెచ్చిన వ్యక్తి శ్రీ జేసీ రెడ్డి గారు, ఇంటర్నేషనల్ టాప్ లీడర్, ఇండియన్ టాప్ 1 డైమండ్ ఎంటర్ప్రీనర్, ప్లస్ ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ 2026 కార్ అచీవర్, 1000 ఆర్పీ అచీవర్ శ్రీ జల్లా చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని ఇక్కడి నుంచి సెషన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. ఇప్పటి వరకు కంపెనీ యొక్క ప్రొఫైల్ని, అదేవిధంగా ప్రోడక్ట్ యొక్క వర్త్ గురించి కూడా వీడియోల ద్వారా అదేవిధంగా మన సార్ కూడా వివరించడం జరిగింది. బ్లాక్ జింజర్ అంటే తెలిసిందే. సో నాకు కొంచెం ఇంటర్నెట్ కనెక్షన్ కరెక్ట్ గా లేదు. ఐ ట్రై మై బెస్ట్. సో బ్లాక్ జింజర్ అనేది థాయిలాండ్ లో పండుతుంది కాబట్టి దీన్ని థాయ్ జిన్సింగ్ అని అంటారు. ఇది 100% బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ తో
తీసుకోవడం జరిగింది. 10:1 రేషియోలో ఎక్స్ట్రాక్ట్ చేసి మన ముందుకి 5,7-డైమెథాక్సీఫ్లేవోన్స్ అనేది రావడం జరిగింది. ఈ 5,7-డైమెథాక్సీఫ్లేవోన్స్ అనేది ఈ భూమి మీద మనం తీసుకునే ఆహారంలో మరెక్కడా కూడా మనకు దొరకదు. కేవలం బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ లోనే దొరుకుతుంది కాబట్టి నల్లల్లానికి కేజీకి 4,500 రూపాయలు ఉంటుంది. వీటిని మనం తీసుకున్నప్పుడు అనేక సమస్యల నుంచి మనం బయటపడడానికి ఉపయోగపడతాము. సార్ నెక్స్ట్ సార్. సార్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, సో ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని VR4 అనే బ్రాండ్ నేమ్ తో మన ముందుకు తీసుకొచ్చారు. దీని యొక్క VR4 అంటే V for Vulcan, R for removes, reduce, recharge and regenerate అని. Removes toxins, reduce oxidative stress and inflammation, అదే విధంగా రీఛార్జ్ మైటోకాండ్రియా, ఫోర్త్ వన్ రీజనరేట్ ద న్యూ సెల్స్. దీన్ని 1 for all గా మనం ఉపయోగిస్తాము. మరి దీనిలో బ్లడ్ షుగర్ రెగ్యులేటరీ క్యాన్సర్ ఎఫర్ట్స్ అనేది ఉంది. అదేవిధంగా లిబిడో బూస్టర్ గా కూడా ఇది మనకు పనిచేస్తుంది. బోన్స్ స్ట్రెంథెన్ చేస్తుంది, స్టెబిలైజెస్ ద బ్లడ్ ప్రెషర్ అండ్ హార్మోన్స్ లెవెల్. అందులోనూ ఇది మన రక్తనాళాల్లో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ని పెంచి మనందరికీ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెరగడం వల్ల చక్కగా నర్వ్స్ ఫంక్షన్ కూడా బాగా జరుగుతుంది. ప్లాంట్ బేస్డ్ జెల్ అండి. సో ఆ జెల్స్ కూడా మనకి అంతా కూడా న్యాచురల్ గా మనం తీసుకోవడం జరిగింది. దీన్ని జనరల్ హెల్త్ కోసం మనందరం కూడా వాడుకుంటాం. నెక్స్ట్ సార్. ఈజ్ మై వాయిస్ క్లియర్ సార్? ఇఫ్ నాట్, క్లియర్ సార్, క్లియర్. ఓకే, సో VR4 క్యాప్సూల్స్ అనేది మనందరికీ తెలిసిందే. అన్ని రకాల అనుమతులు తీసుకొని వాళ్ళ మలేషియా నుంచి మనకు రావడం జరుగుతుంది. ఒక్కో బాటిల్లో క్యాప్సూల్స్ ఉంటాయి. అలాంటి మన చేతిలో మనకి 6 బాటిల్స్ రావడం జరుగుతుంది. సో మనకి మలేషియా హెల్త్ ఏదైతే మలేషియాని మనకి హెల్త్ ఇవి నడుస్తుంది కాబట్టి వారు ప్రతి 3 ఒకసారి చెక్ చేయడం, క్వాలిటీ అనేది పక్కాగా ఉంటుంది. సో మన యొక్క బ్రాండ్స్ అవార్డు కూడా మనకు ఇవన్నీ కూడా మనం చూసాం. ఓకే, చిన్న నెట్వర్క్ ఇష్యూ వల్ల డిస్కనెక్ట్ అయిన ఉంటుంది. వీల్ సీ అండి. సో సార్ మళ్ళీ ఐ థింక్ రీకనెక్ట్ అవుతారు. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఏంటంటే మన VR4 ప్రొడక్ట్కి ఏదైతే సర్టిఫికేషన్స్ ఉన్నాయో మలేషియా నుంచి కావచ్చు, లేకపోతే మన ఇండియా నుంచి కావచ్చు, బెస్ట్ బ్రాండ్స్ ఐకాన్ అవార్డ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. రైట్. సో ఎస్ సార్ ఈస్ బ్యాక్. సార్ వెల్కమ్ సార్. సార్ ఓకే, నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం సార్, ప్లీజ్. సో ఇందాక మనం చూసినట్టు సార్ మనకు అన్ని సర్టిఫికేషన్స్ కూడా ప్రొడక్ట్ సంబంధించి అందుబాటులో ఉన్నాయి. మలేషియా నుంచి మనకి HACCP కావచ్చు, అండ్ హెల్త్ ఇండస్ట్రీ ఆఫ్ మలేషియా నుంచి కావచ్చు, హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ మలేషియా కావచ్చు, అండ్ HACCP సర్టిఫికేట్ కావచ్చు, అండ్ ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ GMP ప్లస్ బెస్ట్ బ్రాండ్స్ ఐకాన్. సో మన ప్రొడక్ట్కి సంబంధించి అన్ని రకాల సర్టిఫికేషన్స్ ఏవైతే మనకు అందుబాటులో ఉండాలో అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో ప్రతి ఒక్క బాటిల్లో మనకి 50 క్యాప్సూల్స్ వస్తాయి. 10 kg బాడీ వెయిట్కి ఒక క్యాప్సూల్ డోసేజ్గా మనం తీసుకుంటాం. రైట్. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే మన VR4 గురించి. ఇందాక మనం చూసింది బ్లాక్ జింజర్ రెఫరెన్స్. ఇప్పుడు మనం చూస్తున్నది VR4 రెఫరెన్స్. ఎవరైతే రీసెర్చ్ చేసి
పబ్లిష్ చేశారో ఆన్లైన్లో మనం ఇక్కడ చూస్తున్నాం. జర్నల్స్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్ కావచ్చు, హెర్బా పొలోనికా ఫ్రమ్ పోలాండ్ కావచ్చు, అండ్ స్కోపస్ సార్ వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ స్కోపస్ అనేది. స్కోపస్లో జర్నల్స్ రావాలంటే చాలా కష్టం. అలాంటిది వాళ్ళు VR4 క్యాప్సూల్స్ పైన రీసెర్చ్ చేసి ఎలాగ మనకి ఇది హెల్ప్ చేస్తుంది అనేది ఒక జర్నల్ అనేది పబ్లిష్ చేశారు. దట్స్ అ గ్రేట్ థింగ్ వి నీడ్ టు టాక్ అబౌట్. గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఇది మనం. ఓకే, సో ఈ రకంగా ఇండియాకి సంబంధించి మనం చూసినట్టయితే ఎకనామిక్ టైమ్స్లో కూడా ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. ఎకనామిక్ టైమ్స్లో November 14, 2024 ఒక 2 years బ్యాక్ మనం చూస్తున్నట్టయితే ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటి అంటే దాదాపుగా 22 కోట్ల మంది ఇండియాలో 22 కోట్ల మంది ఇండియాలో డయాబెటిక్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. డయాబెటిక్ కంప్లైంట్, షుగర్ కంప్లైంట్స్ అని మనం చెప్తాం. షుగర్ అన్నప్పుడు ఇక్కడ మనకి 2 రకాలు ఉంటాయి సార్, టైప్ 1, టైప్ 2. 2 రకాలుగా హెల్ప్ చేసేటువంటి ప్రొడక్ట్ మనం ఇప్పుడు చూడబోతున్నాం, మన VR4, రైట్. సో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే వి ప్రోటీన్. ఇది మనకు వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ గా మనం చెప్తాం సార్. డు నాట్ టేక్ ఇట్ యాజ్ వెయిట్ లాస్ ప్రొడక్ట్, ఎందుకంటే ఫ్యాట్ బర్నర్ ప్రొడక్ట్ గా దీన్ని మనం మాట్లాడతాం. ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే మనం సర్వసాధారణంగా తీసుకున్నటువంటి ఆహారం ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి మనం చూసినట్టయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, వి ప్రిఫర్ కార్బోహైడ్రేట్స్ మోర్ దాన్ ప్రోటీన్. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ కంటెంట్ కావచ్చు, లేకపోతే సుక్రోజ్ కంటెంట్ కావచ్చు, ఇది ఏంటంటే మనకు సైకలాజికల్ గా ఒక ఫీలింగ్ ఇస్తుంది, మన ఆకలి తీరింది అని. దీనివల్ల మనకి ఏంటంటే ఆన్ ద స్పాట్ మనకు ఆకలి తీరింది, ఎనర్జీ వచ్చింది అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే షుగర్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందో ఆటోమేటిక్గా మనకి అలసట కావచ్చు, లేకపోతే ఎనర్జీ లేదన్న ఫీలింగ్ కానీ రావచ్చు. ప్రోటీన్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆటోమేటికలీ మన బాడీ స్ట్రెంగ్త్ అనేది స్ట్రాంగ్ ఉంటాం అనేది మనం ఫీల్ అవుతాం. ఎక్కువసేపు మనం ఫిజికల్ పర్ఫార్మెన్స్, ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా మనం వే ప్రోటీన్ తీసుకుంటే, వే ప్రోటీన్ ముఖ్యంగా ఎందుకు తీసుకుంటామంటే, వే ప్రోటీన్ ముఖ్యంగా ఎందుకు తీసుకున్నాం అన్నట్టయితే ఇది మనకి ఏంటంటే ఈజీలీ అబ్జార్బ్డ్ బై ద బాడీ. త్వరితగతిలో మన శరీరం దీన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. దీనివల్ల మనకి స్ట్రెంగ్త్ అనేది చాలా త్వరగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇండియాలో మనం చూసుకున్నట్టయితే 80% మంది ప్రోటీన్ డెఫిషియన్సీతో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్న పిక్చర్లో మనకు ప్రోటీన్ దొరికేటువంటి సోర్సెస్ ఏమేమి ఉన్నాయి? పాలు, వెజిటబుల్స్, పల్సెస్, ఎగ్స్, చికెన్, ఫిష్. కానీ రోజువారీ మన ఫుడ్లో చూసుకున్నట్టయితే ఇవన్నీ అందుబాటులో ఉన్నాయా అంటే లేవు. చికెన్, ఎగ్స్ అనేవి మనం రోజు తీసుకోం, ఫిష్ కూడా రోజు తీసుకోం, పల్సెస్ కూడా రోజు తీసుకుంటాం, లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటాం. కానీ మనకు భారతదేశంలో ఏంటంటే బాయిలింగ్ కంటే కుకింగ్ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమైపోతుందంటే ఈ వెజిటబుల్స్లో కానీ లేదా పల్సెస్లో కానీ ఉండేటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఏవైతే మనం మాట్లాడతామో రోజువారీ మనకు కావాల్సినటువంటి పోషక పదార్థాలు అవన్నీ కూడా కుక్ అయిపోతున్నాయి. దానివల్ల మనకు శరీరానికి కావాల్సినటువంటి శాతం ఏదైతే ఉందో చాలా తగ్గిపోతుంది. దీనివల్ల మనం ఏం చేస్తున్నాం అంటే మనం వీ ప్రోటీన్ పైన ఆధారపడుతున్నాం, వే ప్రోటీన్ బ్లెండ్ అని చెప్తున్నాం. ఇందులో ఉన్నటువంటి హై ప్రోటీన్ క్వాలిటీ ఏదైతే ఉందో దీనివల్ల ఏమైతుందంటే డైజెషన్ బాగా అవుతుంది, ప్లస్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఏవైతే కావాలో అవన్నీ అందుబాటులో ఉంటాయి. బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఉండటం వల్ల ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం వెయిట్ మేనేజ్మెంట్ అంటున్నాం. గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ టిష్యూస్ ని బ్రేక్ డౌన్ చేయడం వల్ల మనకు అపటైట్ కంట్రోల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్ మెటబాలిజం బాగా పనిచేసేలాగా హెల్ప్ అవుతుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్లో పెడుతుంది. గార్సినియా కాంబోజియా అందరం విన్నాం, ఇది మనకు లిపిడ్ ప్రొఫైల్, అపిటైట్ కంట్రోల్లో బాగా హెల్ప్ అయ్యేటువంటి విషయం. వైట్ కిడ్నీ బీన్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. కార్బో అబ్జార్ప్షన్ ఏదైతే ఉంటుందో ఇంటెస్టైన్లో అది తక్కువ చేయటం వల్ల మనకు గట్ హెల్త్ బాగా ఉంటుంది. ప్లస్ ఫ్యాట్ బర్నింగ్ వల్ల వెయిట్ అనేది మేనేజ్ అవుతుంది. బెల్జియన్ చాక్లెట్ ఫ్లేవర్లో రావటం వల్ల ఇది మనకు మూడ్ ఎన్హాన్స్మెంట్, ప్లస్ ఎవరికైతే టేస్ట్ ఉంటే బాగుంటుంది అనే సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుందో వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. 30 గ్రామ్ సాచెట్స్ ఉంటాయి, 14 ఉంటాయి.
మనం చెప్పేది ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో 2 సాచెట్స్ మీరు వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు, లేదా నైట్ డిన్నర్ ప్లేస్లో రీప్లేస్ చేసి 2 సాచెట్స్ మీరు వాటర్లో కలిపి తీసుకోవచ్చు. వెయిట్ మేనేజ్ చేసుకోవాలి, ఫ్యాట్ బర్న్ చేసుకోవాలి అనేవాళ్ళు బ్రేక్ఫాస్ట్ ప్లస్ డిన్నర్ని స్కిప్ చేసి వాటి ప్లేస్లో వి ప్రోటీన్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొడక్ట్ మనకి ఇండియాలో అందుబాటులో ఉండేది విసిటి, ఓల్టెన్ క్లెన్జింగ్ అండ్ కోల్డ్ టీ అంటాం. క్లెన్జింగ్ అన్నట్టయితే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ని క్లీన్ చేసేటువంటి ప్రొడక్ట్ ఇది. ఎప్పుడు తీసుకోవాలని మీరు అడిగినట్టయితే సమయం సందర్భం లేదు, మనకు అనిపించినప్పుడు దీన్ని వాడవచ్చు. డిప్ అండ్ సిప్ అంటాం. డిప్ అండ్ సిప్ 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ మనం చూస్తున్నాం తులసి కావచ్చు, సినమన్ కావచ్చు, టర్మరిక్, జింజర్, లికోరైస్, క్లోవ్స్, బ్లాక్ పెప్పర్, బ్లాక్ టీ లీఫ్ మనం చూస్తుంటాం సార్. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక రకమైన టీ ఇంగ్రీడియంట్ లాగా మనకు అనిపిస్తుంది. కాకపోతే మన దగ్గర ఉన్న విసిటీలో ఇవన్నీ కలగలిపి ఉన్నాయి. దీనివల్ల ఉండేటువంటి మనకు లాభాలు ఏంటి అంటే వెయిట్ మేనేజ్మెంట్ని పెంచుతుంది, ఎనర్జీని పెంచుతుంది, వైటాలిటీని ఇస్తుంది, డైజెషన్ చాలా బాగుంటుంది, కడుపు ఉబ్బరం ఏదైతే ఉంటుందో బ్లోటింగ్ అంటాం, ఉబ్బరంగా ఉన్న ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తక్కువ చేయడానికి ఇమీడియట్గా హెల్ప్ అవుతుంది. కాన్స్టిపేషన్ ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తుంది. స్కిన్ అనేది క్లియర్ అవుతుంది, హెయిర్ అనేది షైన్ అవుతుంది. స్లీప్ డిసార్డర్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి మనకు చాలా వరకు హెల్ప్ అవుతుంది విసిటీ వల్ల. మన థింకింగ్ కెపాసిటీని పెంచుతుంది. న్యాచురల్ టాక్సిన్ లోడ్, టాక్సిన్స్ ని బాడీలోంచి రిమూవ్ చేయడంలో, తీసేయటంలో విసిటీ చాలా బాగా హెల్ప్ అవుతుంది సార్ మనకు. ఈ విధంగా మనకు మన భారతదేశంలో ఉన్నటువంటి 3 ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో VR4, వి ప్రోటీన్ అండ్ విసిటీ, వీటిని మనం వాడుతూ మనకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏవైతే రిజల్ట్స్ మనం చూస్తామో ఒక 10 మందికి ప్రొడక్ట్ వాడిన తర్వాత వాటిని షేర్ చేస్తూ మనం ఇన్కమ్ కూడా ఇందులో తీసుకోవచ్చు. ఏ రకంగా ఇన్కమ్ తీసుకోవచ్చు మనం చూసినట్లయితే ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడదాం. ఇన్కమ్ అచీవ్మెంట్, షేరింగ్, రియల్ పీపుల్, రియల్ ఇన్కమ్. ఏ రకంగా మనం షేర్ చేసుకోవాలి, ఏ రకంగా మనం ఇన్కమ్ తీసుకోవాలని చెప్పేసి. సో మన నెట్ కామర్స్ సెమినార్లో ఇవాళ మనం చూస్తున్నాం. మనం చేయాల్సిందంతా ఏంటి అంటే ప్రొడక్ట్ని మనం వాడటం, ప్రొడక్ట్ని మనం వాడిన తర్వాత షేర్ చేయడం ద్వారా ఇన్కమ్ని అర్న్ చేసుకోవడం. మన ఓల్టెన్ ఇంటర్నేషనల్లో మనకు ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే నెంబర్ 1 ఆన్లైన్ షాపింగ్, నెంబర్ 2 డైలీ కమిషన్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, డైలీ విత్డ్రావల్ ఉంటుంది. డెలివరీ సిస్టమ్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రొడక్ట్ని మనం ఆర్డర్ చేస్తే డెలివరీ సిస్టమ్ అంతా కూడా కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. మనకు ఎటువంటి టెన్షన్ లేకుండా మన ఇంటికే డెలివరీ అనేది వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసి బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మన బిజినెస్ ప్లాన్లో ఉండేటువంటి హైలైట్స్ ఏంటి అంటే మెంబర్షిప్ ఫీ లేదు, టీమ్స్ అనేవి బ్రేక్ అవే ఉండదు, సైడ్ వాల్యూమ్ అసలే అక్కర్లేదు, హిడెన్ ఎజెండా లేదు, ఇయర్లీ రెన్యువల్ అక్కర్లేదు, గ్లోబల్ బిజినెస్ ఉంటుంది, ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా బిజినెస్ మనం తీసుకెళ్ళవచ్చు. అర్నింగ్ అండ్ సేవింగ్ అనేది మనకు ఒకేసారి అందుబాటులో ఉంటుంది. వీమాల్ ఉంటుంది సార్ మనకు ఎక్స్క్లూజివ్గా. సింగిల్ ప్రొడక్ట్ పర్చేస్ ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళు కూడా వీమాల్ ద్వారా సింగిల్ ప్రొడక్ట్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. సింపుల్ సక్సెస్ స్ట్రాటజీలో మనం ముందుకు వెళ్ళవచ్చు. మనకు ఓల్టెన్ ఇంటర్నేషనల్ బిజినెస్ పరంగా తీసుకున్నట్టయితే 5 ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. మొదటిది స్టార్టర్ ప్యాక్ ద్వారా ఎంటర్ కావచ్చు. వాల్యూ వచ్చేసి 6,640 రూపీస్, హాఫ్ సెట్ అంటాం. 125 కమిషన్ వాల్యూ పాయింట్స్ మనకు యాడ్ అవుతాయి. 3 VR4, 6 విసిటి లేదంటే 2 వి ప్రోటీన్ అందుబాటులో ఉంటుంది. రెండవది బేసిక్ ప్యాక్ ద్వారా మనం ఎంటర్ కావచ్చు. ఒక సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉంటుంది. 6 VR4, 12 విసిటి, 4 వి ప్రోటీన్ మనకు అందుబాటులో ఉంటుంది. ఇందులో ఏదైనా ఒకటి. వాల్యూ వచ్చేసి 12,960 రూపాయలు. స్టాండర్డ్ ప్యాక్ ద్వారా కూడా ఎంటర్ కావచ్చు. 500 కమిషన్ వాల్యూ పాయింట్స్ యాడ్ అవుతాయి. 2 సెట్లు వస్తాయి. వాల్యూ వచ్చేసి 25,960 రూపాయలు. సూపర్ ప్యాక్ ద్వారా కూడా మనం ఎంటర్ కావచ్చు. 1,500 కమిషన్ వాల్యూ పాయింట్స్ అందుబాటులో ఉంటాయి. 6 సెట్లు మనకు అందుబాటులో ఉంటాయి. 77,760 రూపాయలు వాల్యూ ఉంటుంది.
ప్రీమియం ద్వారా కూడా ఎంటర్ కావచ్చు. 2,500 కమిషన్ వాల్యూ పాయింట్స్ 10 సెట్లు అందుబాటులో ఉంటాయి. 1,29,600 రూపీస్ మనకు వాల్యూ పడుతుంది. ఈ విధంగా మనం ఈ 5 ఏదన్నా ఒక గేట్ ద్వారా వోల్టన్ ఇంటర్నేషనల్ బిజినెస్లోకి ఎంటర్ కావచ్చు. బట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్టార్టర్ కావచ్చు, బేసిక్ కావచ్చు, స్టాండర్డ్ కావచ్చు. ఈ 3 ప్యాక్లను మనం యూజర్ ప్యాక్ లాగా గుర్తిస్తాం. సూపర్ అండ్ ప్రీమియం ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనుకుంటున్నారో, బిజినెస్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళకు సూపర్ అండ్ ప్రీమియం బాగా సెట్ అవుతుందని మనం చెప్తాం. సో ఫస్ట్ ఇన్కమ్ వోల్టన్ ఇంటర్నేషనల్ ద్వారా మనం చూసుకునేది ఏంటంటే రిటైల్ ప్రాఫిట్. యాజ్ ఎ ఏజెంట్ మనకు ప్రొడక్ట్ అనేది ఒక ప్రైస్‌లో అందుబాటులో ఉంటుంది. కస్టమర్‌కి మనం వేరే ప్రైస్‌లో దాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాం. సో VR4 విషయానికి వస్తే మనకు రిటైల్ ప్రైస్ 2,700 ఉంటే ఏజెంట్ ప్రైస్ 2,240 రూపాయలు. అంటే మనం ఒక VR4 సేల్ చేసినట్టయితే ఒక కస్టమర్‌కి మనకు రిటైల్ ఇన్కమ్ దాదాపుగా 460 రూపాయలు ఒక బాటిల్ పైన తీసుకునే అవకాశం. రిటైల్ ప్రైస్ VCT సంబంధించి 299 ఉంటే ఏజెంట్ ప్రైస్ 1120కి వస్తుంది. మనకు ఒక్క VCT బాక్స్ పైన 179 రూపాయల రిటైల్ ఇన్కమ్ తీసుకునే అవకాశం. వి ప్రోటీన్ విషయానికి వస్తే రిటైల్ ప్రైస్ 4,800, ఏజెంట్ ప్రైస్ 3840, రిటైల్ ఇన్కమ్ ఒక్క ప్రోటీన్ పైన మనకు 960 రూపాయలు తీసుకునే అవకాశం మనకు అందుబాటులో ఉంటుంది. సో నెట్ కామర్స్ సెమినార్లో మనం చూసే మిగతా ఇన్కమ్స్ ఏమిటి అంటే వోల్టన్ ఇంటర్నేషనల్ ద్వారా మనకు దొరికేది రెఫరల్ కమిషన్, గ్రూప్ సేల్స్ కమిషన్ అండ్ రిడెంప్షన్ పాయింట్స్ RP. చూద్దాం సార్. సో రెఫరల్ కమిషన్ నేను స్టార్టర్ ప్యాక్లో ఉండి నేను ఎవరినైనా స్టార్టర్ ప్యాక్లోకి రెఫర్ చేస్తే వాళ్ళ ద్వారా నాకు వచ్చే రెఫరల్ కమిషన్ 1000 రూపాయలు. నేను బేసిక్ ప్యాక్లో ఉండి ఎవరినైనా బేసిక్ ప్యాక్లో రెఫర్ చేస్తే నాకు వచ్చే రెఫరల్ కమిషన్ 2,000 రూపాయలు. స్టాండర్డ్ ప్యాక్లో ఎవరైనా రెఫర్ చేస్తే 4,000 రూపాయలు. సూపర్ ప్యాక్లో ఎవరైనా రెఫర్ చేస్తే 12,000 రూపాయలు. ప్రీమియంలో ఎవరినైనా నేను రెఫర్ చేసినట్టయితే 20,000 రూపాయలు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క ప్యాక్లో మీరు ఎవరినైతే రెఫర్ చేస్తారో ఆ ప్యాక్కు సంబంధించి రెఫరల్ కమిషన్ మనకు అందుబాటులో ఉంటుంది. రెండవది అన్లిమిటెడ్ రెఫరల్స్ మనకు ఉంటాయి. ఎంతమందిని మనం రెఫర్ చేస్తే అన్నిసార్లు మనం రెఫరల్ కమిషన్ తీసుకోవచ్చు. అంతేకాకుండా మనం రెఫర్ చేసిన వ్యక్తులు ఎవరైనా రీపర్చేస్ చేసినట్టయితే దానిపైన కూడా మనకు రెఫరల్ కమిషన్ అనేది అందుబాటులో ఉంటుంది. గ్రూప్ సేల్స్ కమిషన్ విషయానికి వస్తే గ్రూప్ సేల్స్ కమిషన్ మనకి ఎలా ఉంటుంది అంటే మనకు గ్రూప్ సేల్స్ కమిషన్ తీసుకోవడానికి ఫస్ట్ కండిషన్ 2 యాక్టివ్ గ్రూప్స్ ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాం A అండ్ B. పైన ఉన్నది నేను, నా కింద A ఉన్నారు, B ఉన్నారు. నేను Aని రెఫర్ చేశాను, నాకు 2,000 రూపాయలు వస్తాయి. బేసిక్లో ఉంటాయి. బేసిక్లో ఉందాం అనుకుందాం. నేను బేసిక్లో ఉన్నాను, Aని రెఫర్ చేశాను, నాకు 2,000 వచ్చాయి. Bని రెఫర్ చేశాను, నాకు 2,000 వచ్చాయి. సో రెఫరల్ కమిషన్ నాకు 4,000 వచ్చేసినాయి. ఇప్పుడు అందరం బేసిక్లో ఉన్నాం కాబట్టి ఏలో ఉన్న వ్యక్తి ద్వారా 250 CV జనరేట్ అయింది కమిషన్ వాల్యూ పాయింట్స్. బి వ్యక్తి ద్వారా 250 CV కమిషన్ వాల్యూ పాయింట్స్ జనరేట్ అయింది. ఈ విధంగా గ్రూప్ సేల్స్ చూసుకున్నట్టయితే ఏ నుంచి 250, బి నుంచి 250, మొత్తంగా చూసినట్టయితే 500 కమిషన్ వాల్యూ పాయింట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. సో 500 కమిషన్ వాల్యూ పాయింట్స్ నా గ్రూప్ సేల్స్ కమిషన్ ఉంది కాబట్టి నాకు 500 రూపాయల గ్రూప్ సేల్స్ కమిషన్ వస్తుంది, రెఫరల్ కమిషన్ కాకుండా. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో 500 CV, రైట్ సైడ్లో 500 CV ఉంటే 1000 రూపాయలు, 2,500 అంటే 5,000 రూపాయలు, 5,000 ఉంటే 10,000, 60,000 ఉంటే 1,20,000. అంటే నాకున్న 2 యాక్టివ్ గ్రూప్స్ నుంచి గ్రూప్ సేల్స్ ఎంత జనరేట్ అవుతుందో చూసి అంత ఇన్కమ్ నేను తీసుకునే అవకాశం. కాకపోతే నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఏ ప్యాక్లో ఉన్నానని చెప్పేసి. స్టార్టర్ ప్యాక్లో ఉన్నట్టయితే నాకు గ్రూప్ సేల్స్ కమిషన్ అందుబాటులో ఉండదు, ఎలిజిబిలిటీ ఉండదు. స్టార్టర్ తప్పించి మిగతా 4 ప్యాక్లోనే ఉన్నట్టయితే నా గ్రూప్ సేల్స్ కమిషన్ అందుబాటులో ఉంటుంది. బేసిక్లో ఉంటే మాక్సిమం పర్ డే 10,000 తీసుకోవచ్చు, నెలకు 3 లక్షలు. నేను స్టాండర్డ్లో ఉన్నట్టయితే రోజుకు 20,000 అంటే నెలకు 6 లక్షలు. సూపర్లో ఉంటే రోజుకు 60,000, నెలకు 18 లక్షలు. ప్రీమియంలో ఉంటే రోజుకి 1,20,000, నెలకు 36 లక్షలు. ఈ విధంగా చూసుకున్నట్టయితే నేను పర్ డే ఎంత సంపాదించుకోవచ్చు, ఏ ప్యాక్లో ఉంటుందని మనం చూడాలి.
అందుకే ఇందాక మనం మాట్లాడుకున్నాం స్టార్టర్ బేసిక్ స్టాండర్డ్ యూజర్ ప్యాకేజ్ అయితే సూపర్ ప్రీమియం అనేది బిజినెస్ మెన్ ప్యాకేజ్, ఎంటర్ప్రీనర్ ప్యాకేజ్ అనేది. సో ఆర్పి ఎలా వస్తుంది? ఆర్పి రావాలంటే ఇక్కడ చూడొచ్చు మనం, నేను పైన ఉన్నాను, ఏ అండ్ బి నా రెఫరల్స్ ఉన్నాయి, 2 యాక్టివ్ గ్రూప్స్ కంపల్సరీ కావాలి నాకు, ఉన్నాయి అవి నా దగ్గర. సో ఇక్కడ మనం చూసినట్టయితే 3 అకౌంట్లు నావే. ఏ ద్వారా నాకు 2500 సిబి పాయింట్స్ వచ్చినాయి, బి ద్వారా నాకు 2500 సిబి పాయింట్స్ వచ్చినాయి. సో మొత్తంగా చూసుకున్నట్టయితే నా గ్రూప్ సేల్స్ కమిషన్ వాల్యూ పాయింట్స్ ఎంత అంటే 5000. ఎప్పుడైతే నేను 5000 కమిషన్ వాల్యూ పాయింట్స్ కి రీచ్ అవుతానో అప్పుడు నాకు 2RP అనేది షేరింగ్ ద్వారా వస్తుంది. ఇన్కమ్ కాకుండా, రెఫరల్ కమిషన్, గ్రూప్ సేల్స్ కమిషన్ కాకుండా 2RP రిడమ్షన్ పాయింట్స్ నాకు అందుబాటులో ఉంటాయి. 2RP పాయింట్స్ అంటే దాని వాల్యూ వచ్చేసి 4000 రూపాయలు. ఈ విధంగా లెఫ్ట్ లో నాకు 5000, రైట్ లో 5000 ఉంటే 4RP, లెఫ్ట్ లో 25000, రైట్ లో 25000 ఉన్నాయంటే 20RP, లెఫ్ట్ లో 50000, రైట్ లో 50000 ఉంటే 40RP. 2 RP వాల్యూ 4000 రూపాయలు. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్పి నేను తీసుకోవాలనుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, నేను సూపర్లో ఉన్న ఉండాలి లేదా ప్రీమియంలో ఉన్న ఉండాలి. సూపర్లో ఉంటే ఇది నెలకు 1000 ఆర్పి, 1000 ఆర్పి దాకా తీసుకోవచ్చు. దాని వాల్యూ వచ్చేసి 20 లక్షల రూపాయలు. ప్రీమియంలో ఉంటే 2000 ఆర్పి దాకా నేను తీసుకోవచ్చు పర్ మంత్ మ్యాక్సిమం. దాని వాల్యూ వచ్చేసి 40 లక్షల రూపాయలు. మళ్ళీ చెప్తున్నాను, ఆర్పి పాయింట్స్, రిడమ్షన్ పాయింట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా కేవలం సూపర్ ప్యాక్ అండ్ ప్రీమియం ప్యాక్. సో ఈ విధంగా ఆర్పి ద్వారా నేను ఏం తీసుకోవచ్చు? అర్నింగ్ అండ్ సేవింగ్ అని మాట్లాడినప్పుడు రిటైల్ కమిషన్, గ్రూప్ సేల్స్ కమిషన్, ఈ రెండు కూడా మనం డైలీ కమిషన్ దాకా చూసుకుంటే ఆర్పి అనేది మంత్లీ సేవింగ్ లాగా మనం మాట్లాడవచ్చు. ఎప్పుడైతే మనం 15 ఆర్పి రీచ్ అవుతామో, 15 ఆర్పి దాని వాల్యూ వచ్చేసి 30,000 రూపాయలు. ఒక స్మార్ట్ ఫోన్ యాజ్ ఏ అసెట్, ఒక ఆస్తి లాగా మనం కొనుక్కునే అవకాశం మనకు ఉంటుంది. 25 ఆర్పి ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో ఒక ఫోన్ కానీ ఒక ల్యాప్టాప్ కానీ 50,000 రూపాయల వర్త్ విలువ గల అసెట్ ని మనం తీసుకోవచ్చు. 50 ఆర్పి మనం ఎప్పుడైతే రీచ్ అవుతామో 1,00,000 రూపాయల క్యాష్ మనం విత్డ్రా చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. 70 ఆర్పి వచ్చేటప్పటికి 1,40,000 రూపాయల ఇంటర్నేషనల్ ట్రిప్ కి మనం ఎలిజిబిలిటీ సాధిస్తాం. 100 ఆర్పి 2,00,000 రూపాయల క్యాష్, 350 ఆర్పి 7,00,000 రూపాయల క్యాష్, 750 ఆర్పి 15 లక్షల కార్ మనం సొంతం చేసుకునే అవకాశం. డౌన్ పేమెంట్లు, ఈఎంఐలు హెడ్ఏక్ ఉండదు, స్ట్రైట్ అవే సింగిల్ పేమెంట్లో కార్ని మనం తీసుకోవచ్చు. 1000 ఆర్పి 20 లక్షల రూపాయల క్యాష్ పొందే అవకాశం. 1500 ఆర్పి మళ్ళీ 30 లక్షల కార్ మనం తీసుకోవచ్చు. 3000 ఆర్పి అగైన్ 60 లక్షల వాల్యూ గల కార్ కావచ్చు, ఇల్లు కావచ్చు మనం తీసుకునే అవకాశం. 6000 ఆర్పి 12 లక్షల కార్ కానీ ఇల్లు కానీ, 1 crore 20 lakhs కార్ కానీ ఇల్లు కానీ. 10,000 ఆర్పి 2 crore క్యాష్ తీసుకునే అవకాశం. ఈ విధంగా వోల్టెన్ ఇంటర్నేషనల్ జర్నీలో 22,860 ఆర్పి టోటల్గా మనం చూసుకున్నట్టయితే 4,57,20,000 రూపాయలు మనం ఒక పక్క ఇన్కమ్ అర్న్ చేస్తూ ఇంకో పక్క సేవ్ చేస్తూ అసెట్స్ తీసుకునే అవకాశం మనకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మనం ఆర్పి చార్ట్ చూసినట్టయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే కేవలం అసెట్స్ మాత్రమే కాదు, క్యాష్ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ రెడ్ కలర్ లో మీరు చూస్తున్నవంతా కూడా ఆర్పి ద్వారా మనం విత్డ్రా చేసినటువంటి క్యాష్, రైట్? మీరు అడగొచ్చు, సార్ చాలా పెద్ద పెద్ద నంబర్లు ఉన్నాయి, ఇప్పటిదాకా ఎవరైనా తీసుకున్నారా? ఇక్కడ మనం చూస్తున్నాం సార్ మళ్ళీ క్యాష్ ఏ విధంగా మనం తీసుకోవచ్చు. 50 ఆర్పి ద్వారా 1,00,000 రూపాయలు, 100 ఆర్పి ద్వారా 2 లక్షలు, 350 ఆర్పి ద్వారా 7 లక్షలు, 1000 ఆర్పి ద్వారా 20 లక్షలు, 10,000 ఆర్పి ద్వారా 2 కోట్ల రూపాయలు. 1000 ఆర్పి ద్వారా 20 లక్షలు, 10,000 ఆర్పి ద్వారా 2 కోట్ల రూపాయలు. మనం చూస్తున్నప్పుడు జీరోలు ఎక్కువగా ఉన్నాయి, నంబర్లు చాలా హెవీగా వినిపిస్తున్నాయి. తీసుకున్న వాళ్ళు ఉన్నారా అది కూడా చూద్దాం సార్. 15 ఆర్పి ద్వారా 30,000 రూపాయలు రిడీమ్ చేసుకొని
ఒక స్మార్ట్ ఫోన్ కొన్న ఏజెంట్స్ అందరు ఇక్కడ మీరు చూడవచ్చు. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎవ్రీ మంత్ ఎవ్రీ కంట్రీలో మనమున్న ఆల్ కంట్రీస్ 10 కంట్రీస్ ఏవైతే మనం మాట్లాడుతున్నాం అన్ని కంట్రీస్లో కూడా 15 RP ద్వారా 30,000 రూపాయల విలువ గల స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకున్న వాళ్ళని ఫొటోస్ అన్ని ఇక్కడ మనం చూస్తున్నాం సార్. 25 RP 50,000 రూపాయలు వర్త్ గల విలువ గల ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే ఒక ట్యాబ్లెట్ కావచ్చు, ట్యాబ్ అంటాం. ఈ విధంగా 50,000 వర్త్ అసెట్ ని సొంతం చేసుకున్న వాళ్ళందరి ఫొటోస్ మనం ఇక్కడ చూస్తున్నాం సార్. అండ్ 50 RP ద్వారా 1,00,000 రూపాయల క్యాష్ రిడీమ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాం సార్. తిరుమల శెట్టి రమేష్ గారు కావచ్చు, అక్బర్ అలీ కావచ్చు, మిస్టర్ అబ్దుల్ ఖాదర్ కావచ్చు, మిస్టర్ విఠల్ కృష్ణ గాదే కావచ్చు, అండ్ మిస్టర్ పంతగని శివకుమార్ కావచ్చు, మిస్టర్ జాయ్ క్రిస్టఫర్, మిస్టర్ నాగరాజు గొట్టిపర్తి, మిస్టర్ కుప్పల వెంకటరమణ, మిస్టర్ మోహన్ కుమార్, మిసెస్ కృష్ణవేణి బండారు. ఈ విధంగా ప్రతి ఒక్క నెల 50 RP 50 RP రిడమ్షన్ పాయింట్స్ ద్వారా 1,00,000 రూపాయల క్యాష్ ఎందరెందరో కూడా రిడీమ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు సార్. మనం చూస్తున్నాం ఇక్కడ 50 RP ఇండియాలో అచీవ్ చేసిన వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి గారు వారి మిస్సెస్ కొంచెం జ్యువెలరీ పర్చేస్ చేశారు. అండ్ శివరమన్ గారు 50 RP ద్వారా స్కూటర్, 25 RP ద్వారా ల్యాప్టాప్ పర్చేస్ చేశారు. కరెక్ట్. 50 RP ద్వారా పర్చేస్ చేసినటువంటి వ్యక్తులు ఇక్కడ మనం రిడీమ్ చేసుకున్నటువంటి వ్యక్తులు మనం ఇక్కడ చూడబోతున్నాం. 1,00,000 రూపాయల క్యాష్, 1,00,000 రూపాయల వర్త్ 100 RP 2,00,000 రూపాయలు రిడీమ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ మనం చూస్తున్నాం సార్. తిరుమల శెట్టి రమేష్ గారు 2,00,000 తీసుకున్నారు. అండ్ అబ్దుల్ ఖాదర్ గారు కూడా 2,00,000 తీసుకున్నారు. అబ్దుల్ ఖాదర్ గారు రీసెంట్ గా బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. హ్యాపీ బర్త్డే సార్ మీరు ఇక్కడ ఉంటే. అండ్ 100 RP ద్వారా 2,00,000 రూపాయలు క్యాష్ విత్డ్రా చేసుకున్న వాళ్ళు కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. బషీర్ అహ్మద్ గారు అండ్ గుణాలన్ గారు ఇద్దరు కూడా 100 RP ద్వారా 2,00,000 క్యాష్ రిడీమ్ చేసుకున్నారు సార్ రిడమ్షన్ పాయింట్స్ ద్వారా. అండ్ 750 RP ద్వారా తులసి మేడం 20,00,000 క్యాష్ ప్లస్ కార్ కూడా అచీవ్ చేశారు. అండ్ ఇవాళ మన మీటింగ్ లో ఉన్నారు ఆల్రెడీ లగ్జరీ కార్. సారీ సార్, ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉండటం వల్ల మీరు మాట్లాడలేదు. బట్ స్టిల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐఎమ్ టాకింగ్. లగ్జరీ కార్ ఇండియాస్ ఫస్ట్ కార్ అచీవర్ జల్లా చంద్రశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. కంగ్రాచులేషన్స్ టు యూ సార్, అవర్ ఇండియన్ టాప్ లీడర్, డైమండ్ ఎంటర్ప్రీనర్, ఇండియాస్ ఫస్ట్ గోల్డ్, రైట్. అండ్ మోర్ ఓవర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. February 7th నాడు మలేషియాలో మీరు అడగొచ్చు 20 లక్షలు ఎవరు తీసుకున్నారని చెప్పేసి. ఇక్కడ అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు February 7th నాడు వరల్డ్ 10 ఇంటర్నేషనల్ స్టార్ అవార్డ్స్ మలేషియాలో 1000 RP అచీవర్ 20 లక్షల క్యాష్ 1 డేలో ఆ రోజు స్టేజ్ పైన 2,000 మంది ముందు చంద్రశేఖర్ రెడ్డి గారు రిడీమ్ చేసుకున్న లీడర్ ఆయన. కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్ సార్. హార్ట్లీ హ్యాపీ ఫర్ యూ అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ 3rd anniversary ఆల్సో, రైట్. సో 20 లక్షలు 1000 RP ద్వారా రిడీమ్ చేసుకున్న వ్యక్తులు ఇక్కడ చూస్తున్నాం సార్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. దట్స్ ఓకే, కరెన్సీ ఇస్ నాట్ వాల్యూ. మనం అర్థం చేసుకోవాలి 1000 RP ద్వారా 20 లక్షలు రిడీమ్ చేసుకున్న వ్యక్తులు వీళ్ళంతా. అండ్ ఆల్సో 10,000 RP ద్వారా 2 కోట్ల రూపాయలు రిడీమ్ చేసుకున్న వ్యక్తులు మనం ఇక్కడ చూస్తున్నాం సార్. దతిన్ చెర్నాచాంగ్, మేడం జైతోనోమర్ అండ్ మిస్టర్ మూర్తి అండ్ మిసెస్ దేవిగా 2 కోట్ల రూపాయలు 10,000 RP రిడీమ్ చేసుకున్న లీడర్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. లెగసీ అచీవర్స్ ఆల్ ఆర్. అండ్ మిస్టర్ మూర్తి అండ్ మిసెస్ దేవిగా మేడం గురించి మాట్లాడితే కేవలం 2.5 సంవత్సరాల్లో 22,860 RP అంటే 4,57,20,000 రూపాయలు మొత్తంగా కూడా రిడీమ్ చేసుకున్న లీడర్ ఆయన. వీ క్యాన్ సీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం చాలా మంది కూడా RP ద్వారా కార్లు, సొంతంగా ఇల్లు రిడీమ్ చేసుకున్నారు. 2 కార్లు, 3 కార్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు. యూ కెన్ సీ సో మెనీ పీపుల్. అండ్ సెల్వరా సుబ్బయ్య గారు కూడా February 7th నాడు ఒక కార్ని రిడీమ్ చేసుకున్నారు. అండ్ చాలా మంది ఇక్కడ చూస్తున్నాం సింగిల్ కార్, 2 కార్, 3 కార్. అండ్ ఎడిసన్ అబ్రహం గారు హీఈస్ ఏ వెరీ మోటివేషనల్ స్టోరీ ఫ్రమ్ ఏ ట్రక్ డ్రైవర్ ఇన్ మలేషియా. ట్రక్ డ్రైవ్ చేసుకుంటూ ఇవాళ ఒక మర్సిడీస్ కార్ సొంతం చేసుకున్నారు వరల్డ్ 10 ఇంటర్నేషనల్ ద్వారా.
వెరీ మోటివేషనల్ స్టోరీ అబౌట్ హిమ్ యాక్చువల్లీ. ఇక్కడ మీరు చూస్తున్నారు మిస్టర్ మూర్తి అండ్ మిస్సెస్ దేవిగా, ఇప్పుడే చెప్పాను నేను ఆల్రెడీ, రైట్. ఆల్ ఆర్పి 22,860 ఆర్పి, 4,57,20,000 రూపీస్ రిడీమ్ చేసుకున్న వ్యక్తి, 7 కార్స్. అండ్ మేడం జైతన్ ఓమర్, రాయల్ ఎంటర్ప్రీనర్, లెగసీ అచీవర్, 4 cars, 1 bike and 4 apartments already. And Sharina Chong ma'am, 2 cars, so many apartments. She is also a legacy achiever. And a very big thing మనం ఇక్కడ మాట్లాడాలి సార్, కమింగ్ సూన్ 25th April మన హైదరాబాద్లో వోల్టెన్ ఇండియా 3rd anniversary జేఆర్సి కన్వెన్షన్ హాల్లో జరగబోతుంది. వి ఆల్ నో దట్ టికెట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ అవర్ యాప్. సో సింగిల్ టికెట్ కంటే టేబుల్ మనకు చీపర్గా అనిపిస్తుంది, ఎవ్రీబడి నోస్ దట్. సో ఇంకా చాలా టేబుల్స్ అండ్ టికెట్స్ పెండింగ్లో ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ ఆల్ టు కాన్సన్ట్రేట్. ఐ రిక్వెస్ట్ ఆల్ లీడర్స్ ఆర్ సిల్వర్, గోల్డ్, ఓకే, ప్లాటినం, డైమండ్ ఎంటర్ప్రీనర్స్ టు ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ టికెట్స్, బికాస్ బుకింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ పైన బుక్ అవుతూ ఉంటాయి టేబుల్స్ కానీ చైర్స్ కానీ. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్. జేఆర్సి కన్వెన్షన్స్ వి ఆల్ నో ఫిలింనగర్ లో ఉంది. ఆల్మోస్ట్ 2,000+ పీపుల్ కూర్చునేంత పెద్ద హాల్ ని మనం బుక్ చేసుకున్నాం. 10 acre ప్రాపర్టీలో 400 కార్స్, 800 బైక్స్ పార్క్ చేసుకునేంత పెద్ద ప్రాపర్టీ మనం ఆ రోజు చూడబోతున్నాం. అండ్ 2,000+ పీపుల్, ఆల్మోస్ట్ వీసా మలేషియా ఏదైతే జరిగిందో ఫిబ్రవరిలో, అదే విధంగా మనకు ఇండియన్ యానివర్సరీ వోల్టెన్ ఇండియా 3rd anniversary జరగబోతుంది. ఇట్స్ అ మినీ వీసా అని కూడా మనం చెప్పుకోవచ్చు, మినీ వీసా కైండ్ ఆఫ్ ఎ థింగ్. 25th April 2026 అదే రోజున మనకు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో పక్కనే మనకు మన కొత్త ఆఫీస్ కూడా ఇనాగ్రేషన్ జరగబోతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు మన ఫౌండర్ దతో ఇస్మాయిల్ చీ గారు ఇండియా రాబోతున్నారు. ఆయన ద్వారా కొత్త ఆఫీస్ ఇనాగ్రేషన్ ప్లస్ ఇండియా 3rd anniversary జరగబోతుంది ఆయన చేతుల మీదుగా. వి ఆల్ నో దట్. సో చిన్న క్యాపిటల్తో ఎటువంటి రిస్క్ లేకుండా మనకు అందుబాటులో ఉన్న సమయంలో ఎక్కడి నుంచి అయినా గ్లోబల్ మార్కెట్ ద్వారా లీగల్గా వ్యాలిడ్ అయిన బిజినెస్ని మనం చేస్తున్నాం. ఎవరైనా మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడిగితే ఇదే చెప్పవచ్చు, మనం లీగల్గా అన్నీ ఉన్నాయి మన దగ్గర. 10 దేశాల్లో మనం ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఉన్నది. ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా. డెలివరీ మనం హెడేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న క్యాపిటల్ ద్వారా మొదలుపెట్టి లక్షల రూపాయల ఇన్కమ్ ఎవ్రీ మంత్ పొందేటువంటి అవకాశం మన ముందున్నది. చాలా మంది మనకు ఎగ్జాంపుల్గా ఈ రోజు ఇదే మీటింగ్లో ఉన్నారు, మనకందరికీ తెలుసు. సో బిఫోర్ క్లోజింగ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఆర్ ఇండియన్ టాప్ లీడర్ ఒక్క 2 minutes మీరు కూడా మాట్లాడాలి సార్. జేసీ సార్, ఇఫ్ యు ఆర్ దేర్. ఓకే, నో ప్రాబ్లం. సో ప్రాబబ్లీ ఇంటర్నెట్ కనెక్షన్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది, లీన్ ఉంది కాబట్టి సార్ డిస్కనెక్ట్ అయి ఉన్నారు. దట్స్ ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ నెట్ కామర్స్ సెమినార్. అటెండ్ అయిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సో ప్రాబబ్లీ మీ అందరికి కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీటింగ్ అందింది అని అనుకుంటున్నాను. మరొక్కసారి లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ది ఈవెంట్. This is all about today. Thank you so much. Wish you all the best and have a best night. Thank you so much. Bye bye all. Bye all.